హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు వీడియో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 గురించి నా ఒపీనియన్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి చూడండి. కొత్తగా మన ఛానల్లో ఈ వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శ్రీముఖి అండ్ జడ్జెస్ బిందు, అభిజిత్, నవదీప్ వీళ్ళ ఎంట్రీ ఉంటుంది నార్మల్గానే. వీళ్ళు ఎంట్రీ అయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కనిపిస్తారు. అందులో బిఫోర్ ఎపిసోడ్లో టీమ్ గెలిచింది కదా, నాగప్రశాంత్ టీం గెలిచింది కదా, అతన్నే ఈరోజు మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తారనమాట. అతన్ని పిలిచి బిందు ఒక గిఫ్ట్లు ఇస్తానంటది, ఒక 12 గిఫ్ట్లు ఇస్తానంటది. ఆ గిఫ్ట్లో మీ నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, అందులో ముగ్గురు లీడర్స్ ఉంటారు, ఆ గిఫ్ట్లు మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అని నాగప్రశాంత్ని పిలిపించి అందరికీ గిఫ్ట్లు ఇప్పిస్తారనమాట. అందులో ఏముంటుంది అనేది నాగప్రశాంత్ చూసి తనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. లీడర్ ఇవ్వాలంటే లీడర్ ఇవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఎమోజీస్ ఇవ్వాలంటే ఎమోజీస్ ఇవ్వచ్చు. అలా నాగప్రశాంత్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాడనమాట. 15 మంది కదా, మొత్తం 12 గిఫ్ట్లే కదా. ఈ ఎవరెవరికి ఇవ్వడం అంటే మనీష్కి, షాకిబ్కి, డిమాన్ పవన్కి ఇవ్వడు గిఫ్ట్. నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి షాకిబ్ క్వశ్చన్ చేస్తాడు నాగప్రశాంత్ని. క్వశ్చన్ చేస్తే నేను ప్రియారిటీ ప్రకారం ఇచ్చాను, నా ప్రియారిటీలో వీళ్ళు ఉన్నారు మీరు లేరు అన్నట్టుగా చెప్తాడనమాట. చెప్తే ఓకే అని చెప్పి చిన్న గొడవలాగా ఆర్గ్యుమెంట్ లాగా జరిగిన తర్వాత ఇంకా అయిపోద్ది అనమాట. అందులో అందరికీ ఎవరెవరికి ఎమోజీస్ ఇచ్చాడు, ఎవరెవరికి లీడర్స్ వచ్చినాయి అనేది మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట. వీళ్ళు ఈ నాగప్రశాంత్ ఎవరికైతే ఇచ్చాడో బాక్సులు, ఆ బాక్సులు వాళ్ళ దగ్గర కాకుండా షఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాగప్రశాంత్ దగ్గర లీడర్ ఉంది కదా, అది వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అలా ఆర్డర్గా అందరినీ కూడా షఫిల్ చేసుకోమంటారు. అలా అందరూ షఫిల్ చేసుకున్న తర్వాత ఎవరికి వస్తాయి అంటే లీడర్ అయ్యింది ఎవరు అంటే ప్రియా, ప్రసన్న కుమారు, ప్రియా, డాలియా, వీళ్ళ ముగ్గురు లీడర్స్ అవుతారనమాట. వీళ్ళ ముగ్గురు లీడర్స్ అయిన తర్వాత గ్రూప్ ఫామ్ చేసుకోవాలి కదా, మిగతా వాళ్ళందరినీ వీళ్ళు సెలెక్ట్ చేసుకుని వీళ్ళ టీంలోకి తీసుకుంటారు. ఎవరైతే గిఫ్ట్లు రాలేదో వాళ్ళ ముగ్గురు అలాగే ఉంటారు. ఈ 12 మంది మాత్రం 3 టీములుగా డివైడ్ అవుతారనమాట. అలా గ్రూప్స్ డివైడ్ అయిన తర్వాత వీళ్ళకు టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్కి ఇందాక ఎవరికైతే గిఫ్ట్లు రాకుండా మిగిలిపోయారో వాళ్ళు సంచాలకులు అనమాట. ఒక్కో టీంకి ఒక్కో సంచాలక్. అలా బ్లూ, రెడ్, ఎల్లో ఇలా పెట్టారనమాట టీమ్స్ పేర్లు. వాళ్ళకి వీళ్ళు ముగ్గురు సంచాలకులు. వీళ్ళకి ఏం టాస్క్ ఇస్తారంటే ముందు గిన్నెలు క్లీన్ చేయాలి, తర్వాత బట్టలు మడత పెట్టాలి, ఆ తర్వాత ఫ్లోర్ మీద కాస్త చెత్త అది ఉంటుంది ఊడ్చేసి మాప్ చేయాలన్నమాట. అలా ఇస్తారు టాస్క్. ఈ సంచాలకుల పని ఏంటి అంటే వాళ్ళు క్లీన్ చేసేది పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసి వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి పంపించడం. ఫస్ట్ గిన్నెలు కడగటం కదా, ఈ గిన్నెలు కడిగిన తర్వాత అవి పర్ఫెక్ట్గా క్లీన్ చేశారా లేదా అనేది చూసి నెక్స్ట్ బట్టలు మడత పెట్టడానికి పంపించాలి. అలా పంపించడానికి ఈ సంచాలకులు. వీళ్ళు ఏంటంటే చక్కగా చేతులు కట్టుకుని మెదలకుండా నవ్వుతూ చూస్తూ ఊరుకుని సరిగ్గా చేయలేదన్నమాట. ఈ సంచాలక్ డ్యూటీ అనేది వీళ్ళు ముగ్గురు కూడా సరిగ్గా చేయలే. షాకిబ్ అయితే చూస్తున్నారుగా, చక్కగా నవ్వుతూ హాయిగా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉండరు అనమాట. ఉండక అలా ఎలా చేసినా కానీ పట్టించుకోకుండా వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి ఆ చెత్త మొత్తం క్లీన్ చేసి మాప్ చేయాలి కదా. ఆ మాప్ చేసేటప్పుడు ఫస్ట్ కల్కి చేసిద్ది టీం ఎల్లో నుంచి. టాస్క్ అంతా ఫినిష్ చేసేసిద్ది అనమాట. ఫినిష్ చేసేసి గాంగ్ మోగించమంటారు. గాంగ్ మోగించిన తర్వాత హరీషు, శ్రీజ వాళ్ళు టీం రెడ్లో ఉన్నారు. టీం రెడ్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు లాస్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ కంప్లీట్ అయిపోయినా సరే వీళ్ళు క్లీన్ చేసిన దాంట్లోకి వాళ్ళు చెత్త వేసేస్తారు. వాళ్ళ దాంట్లో ఉన్న చెత్త వీళ్ళ దానికి తోసేస్తారనమాట. తోసేసి అదొక స్ట్రాటజీ లాగా శ్రీజ చెప్పుద్ది హరీష్కి, ఆయన ఫాలో అవుతాడు. ఇద్దరు కలిసి అలా చేస్తారు. అక్కడ కొంచెం మళ్ళీ ఆర్గ్యుమెంట్ అయ్యి ఎవరిదాళ్ళు మళ్ళీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నారు. మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇవ్వాలి కదా, ఇంకా రిజల్ట్ ఇవ్వడానికి జడ్జెస్ అండ్ శ్రీముఖి చూస్తారనమాట. చూస్తే అసలు గిన్నెలు ఏమాత్రం నీట్గా కడగలేదు. అది కూడా వీళ్ళు చెక్ చేసుకోకుండా నెక్స్ట్ లెవెల్కి పంపించేశారు. ముగ్గురు అంతే. డిమాన్ పవన్ అంతే, షాకిబ్ అంతే, మనీష్ కూడా అంతే. మనీష్ది అయితే మరీ ఘోరంగా ఉందని చెప్పి ఈ ప్లేట్లో మీరు తింటారా అని కూడా అడిగింది. ఇలాంటి ప్లేట్లో మీరు తింటారా అని కూడా శ్రీముఖి అతన్ని అడిగిందనమాట.
అలా అసలు సంచాలక డ్యూటీ అనేది వీళ్ళు సరిగ్గా చేయాల. వీళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఈరోజు బెస్ట్ పర్ఫార్మరు లేదు, వరస్ట్ లేదు, ఏమీ లేదు. జడ్జెస్ ఏంటంటే ఇంకా నవదీప్కి బాగా కోపం వచ్చేసిద్ది. మీరు సంచాలకుగా ఉండి మీరు సంచాలక డ్యూటీ సరిగ్గా చేయకుండా మీరే కంటెస్టెంట్ లాగా మీరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కదా క్లీన్ చేయడానికి చీపురు అదీను, మీరెందుకు వెళ్ళి ఇస్తున్నారని చెప్పి నవదీప్ అలా గొడవ చేస్తాడనమాట. గొడవ చేసి మొత్తానికి ఈరోజు ఏంటంటే అసలు ఎపిసోడ్ మొత్తం గందరగోళం అనమాట. ఏం బాలేదు. అయితే కొంచెం ఫన్నీగానే ఉంది కానీ నాగప్రశాంత్ నేనే విలన్ అయిపోయాను ఈ ఎపిసోడ్కి, నేనే విలన్ అది ఇదని కొంచెం ఫన్ క్రియేట్ చేశాడు కానీ చేసినా సరే ఏం లేదనమాట. ఎపిసోడ్ మొత్తం బిస్కెట్ అయినట్టు అయిపోయింది. ఇంకా నవదీప్కి కోపం వచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటే అభిజిత్ కూడా పిలుస్తారు, ఒక నిమిషం ఆగమంటారు. ఆగడు, అయినా కానీ వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోవటం అంటే ఏమి లేదులే, ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వలేకపోయాడు కదా, అంతేనండి. ఇంతేనండి వీడియో.